విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు భూ దోపిడీలు ఓ ఉదాహరణ. 2019 నుంచి 24 మధ్య భారీగా భూ కబ్జాలు జరిగాయన్న చంద్రబాబు. ఇళ్ల పట్టాల పేరుతో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్న సీఎం. ఇళ్ల పట్టాల ద్వారా 3000 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ముఖ్యమంత్రి. రోజు ఒక ప్రజాప్రతినిధి పార్టీ ఆఫీసులో ఉండాల్సిందే. జనసేన క్యాడర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షరతులు. దురుసుగా మాట్లాడడం, బెదిరింపులకు పాల్పడితే ఊరుకోనని వార్నింగ్. సోషల్ మీడియాలో మహిళలను విమర్శించిన సహించనని కామెంట్. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎలా వెళ్లాలి అన్న దానిపై చర్చ. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం. నేను ఎక్కడికి వెళ్లేది లేదు, ఒంగోలులోనే ఉంటా. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానన్న బాలినేని. జనసేనలోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని వినతి. పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉద్రిక్తత. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన. అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు కుప్పం రెస్కో కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ. రెస్కో మాజీ ఎండీ, ఉన్నతాధికారులను ప్రశ్నించిన విజిలెన్స్. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు. అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ ఆఫీస్పై ఏసీబీ దాడులు. రైతు పొలం వివరాలు ఆన్లైన్ చేసేందుకు 1,00,000 డిమాండ్ చేసిన ఎంఆర్ఓ. 65,000 ఫోన్పే చేయించుకోవడంతో పట్టుకున్న ఏసీబీ అధికారులు. గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణం. స్కూలుకు వెళ్లి అదృశ్యమైన బాలిక, అనుమానాస్పద మృతి. ఓ ఇంట్లో లభించిన మైనర్ డెడ్ బాడీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న చలివాగు. రాఘవరెడ్డిపేట, టేకుమట్ల మధ్య కొట్టుకుపోయిన మట్టి రోడ్డు. టేకుమట్ల నుంచి రాకపోకలు బంద్. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచన. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళన. కేజ్రీవాల్ 8.5 కేజీల బరువు తగ్గారంటున్న ఆప్. కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఉందంటున్న సంజయ్. రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ. జూలై 22 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగింపు. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేట్కర్. ఓబీసీ కోటాలో ఎంబీబీఎస్ సీటు పొందినట్లు గుర్తింపు. ఎంబీబీఎస్ సీటు కోసం దివ్యాంగుల సర్టిఫికేట్ సమర్పించిన పూజా ఖేట్కర్. యూపీపీఎస్సీకి మాత్రం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ సమర్పించిన పూజ.